యో వాట్సాప్ గైస్, నేను మీ టెక్ బ్యాడ్. కానీ ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది టాప్ 3 అప్లికేషన్స్. టాప్ 3 ఎందుకన్నానంటే గైస్, మీరు ఇది యూజ్ చేసినాకనే రియల్గానే టాప్ 3 అని చెప్తారు. చాలా యూస్ఫుల్ అవుతుంది మీ డైలీ లైఫ్లో, చాలా నచ్చుతాయి కూడా ఈ యాప్స్. చాలా వీడియో కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ యాప్ వచ్చేసి సైడ్ బార్ అనే ఈ అప్లికేషన్ ఏంటంటే ఫ్రెండ్స్, సైడ్కి షార్ట్ కట్స్ అనేది క్రియేట్ చేస్తుంది. మీకు ఏవేవైతే యాప్స్ కావాలో మీరు యాప్స్ షార్ట్ కట్స్ ఇంకా ఏవైతే కావాలో యాప్స్ రీసెంట్గా మీరు యూజ్ చేసేటివి అవన్నీ మీకు సైడ్కి షార్ట్ కట్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇది ఇందులో టూ ఉంటాయి. మీరు దేన్నైనా ఒకటి సెలెక్ట్ చేసేసుకోండి. ఫస్ట్ సైడ్కి ఇక్కడ చూడండి, ఇక్కడ ఫొటోస్ పిక్ కనబడుతుంది కదా, దాంట్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసేసుకోండి. నేను ఫస్ట్ వన్ చూస్ చేసుకుంటా. ఫస్ట్ వన్ చూడడానికి బాగుంటుంది. ఫస్ట్ వన్ చూస్ చేసుకున్నాక దాని కింద సెట్టింగ్స్ అని ఉంటుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళేసినాక ఇక్కడ యాడ్ యాప్స్, మీరు ఫేవరెట్ యాప్స్ ఏవైతే మీరు షార్ట్ కట్లో మీరు యూజ్ చేయాలి అని అనుకుంటున్నారో దాని మీద క్లిక్ చేసేసి మీరు ఏ యాప్స్ కావాలో మీకు అక్కడ దాంట్లో మీరు క్లిక్ చేయండి. మీరు డైలీ ఏవైతే షార్ట్ కట్లో మీరు కావాలని అనుకుంటారో డైలీ బాగా యూజ్ చేసే యాప్స్ మీరు ఇక్కడ షార్ట్ కట్లో మీరు క్రియేట్ చేసేసుకోండి. షార్ట్ కట్లో క్రియేట్ చేసేసుకున్నాక బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళినాక ఇక్కడ యాడ్ కాంటాక్ట్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేసి మీకు ఏవైతే కాంటాక్ట్స్ కావాలో ఇక్కడ ప్లస్ మీద కింద ప్లస్ క్లిక్ చేసేసి ఏ కాంటాక్ట్స్ అయితే మీకు కావాలని అనుకుంటారో షార్ట్ కట్లో ఆ కాంటాక్ట్స్ కూడా మీరు యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్నాక ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అని కనిపిస్తుంది కదా, బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ బ్లర్ బ్యాక్గ్రౌండ్ అని పెట్టేసేయండి. మీ బ్లర్ బ్యాక్గ్రౌండ్ పెట్టడం వల్ల మీకు చూడడానికి లుక్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, బ్యాక్ వెళ్ళేసి ఇప్పుడు యాప్ బ్యాక్గ్రౌండ్ అని మీరు యాప్లో ఏదైతే మీరు సైడ్ బార్లో నోటిఫికేషన్లో మీరు ఏదైతే మీకు సైడ్ బార్లో మీకు ఏ కలర్ కావాలని అనుకుంటారో ఆ కలర్ చూస్ చేసేసుకున్నాక బ్యాక్ వెళ్ళిపోండి. బ్యాక్ వెళ్ళిపోయి ఎగ్జిట్ టైప్ చేసేసండి. ఇక్కడ 3 డాట్స్ది కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయగానే చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇక్కడ స్టైలిష్ లుక్ తోటి సైడ్ బార్ అనేది వచ్చేసింది కంప్లీట్లీ. ఇట్లా మీకు రీసెంట్ యాప్స్ కాంటాక్ట్స్ మీరు డైలీగా రీసెంట్గా ఏమేమి యూజ్ చేస్తారో యాప్స్ కూడా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి వైఫై బ్లూటూత్ ఇవన్నీ వచ్చేస్తుంది. ఐ హోప్ మీకు ఇది నచ్చుతుందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే షార్ట్ కట్ యాప్ చాలా బాగుంటుంది. చూడడానికి కూడా ఫోన్ వచ్చేసి ఛార్జ్. ఈ ఛార్జ్ అనే ఈ అప్లికేషన్ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు కంప్లీట్లీ మీ మొబైల్కి ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఆ కంప్లీట్లీ లుక్ అనేది చేంజ్ చేయవచ్చు. ఛార్జింగ్ లుక్ అనేది, ఛార్జింగ్ యానిమేషన్ అనేది చేంజ్ చేయవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి కొన్ని టైప్స్ ఆఫ్ ఛార్జింగ్ యానిమేషన్స్ ఉన్నాయి. ఇందులో ఏం చేయాలంటే ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసేసుకున్నాక మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకునే ముందు మీకు కొన్ని లాక్స్ అని ఉన్నాయి. ఆ లాక్స్ ఓపెన్ కావాలంటే జస్ట్ దాని మీద క్లిక్ చేయగానే ఒక యాడ్ వీడియో వస్తుంది. ఆ వీడియో చూసేసి ఓపెన్ చేసుకోవచ్చు కంప్లీట్లీ. నేను ఇప్పుడైతే ఒకటి సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ సెలెక్ట్ అనేది చేసేసిన. ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ పైన పవర్ది బటన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసేసి పర్మిషన్ అనే వాటికి అలో ఇచ్చేసేయాలి. పర్మిషన్ అలో ఇచ్చినాక ఇక్కడ కింద చూడండి, మీరు ఛార్జింగ్ పెట్టి ఉన్నా, నేను ఛార్జింగ్ పెట్టినందుకు వస్తుంది. ఓకే, పైన చూడండి ఛార్జ్ ఈజ్ ఆన్లైన్ అని వచ్చేస్తుంది. ఇక్కడ కింద చూడండి మీరు ఛార్జింగ్ది యానిమేషన్ అనేది కంప్లీట్లీ అనేది వచ్చేసింది. మీకు ఇంకా వేరేది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మళ్ళీ నేను వేరే సెలెక్ట్ చేసిన, కింద కనిపిస్తుంది కదా ఛార్జింగ్ యానిమేషన్ అనేది. ఇట్లా మీరు ఛార్జింగ్ యానిమేషన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సైడ్కి ప్రెస్ చేస్తే కానీ సైడ్కి కూడా ఉంటాయి. సైడ్కి వెళ్ళగానే లైట్ ఇక్కడ చూడండి, దీని మీద అన్లాక్ ఎఫెక్ట్ క్రియేట్ చేస్తాను నేను. ఇట్లా యాడ్ అనేది వస్తాయి. ఈ యాడ్ అనేది కంప్లీట్ కాగానే ఇట్లా క్లోజ్ చేసేసాను. క్లోజ్ చేయగానే మీకు ఇక్కడ అన్లాక్ అయిపోయింది చూసారు కదా. నేను ఇప్పుడు దాని మీద ప్రెస్ చేస్తాను. దాని మీద ప్రెస్ చేయగానే కింద చూడండి కనిపిస్తుంది కదా, ఇప్పుడు మీకు ఛార్జింగ్ యానిమేషన్ అనేది చేంజ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇట్లా మీకు ఛార్జింగ్ యానిమేషన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు, చాలా యూస్ఫుల్ అవుతుంది. చూడండి, అదిగాక ఛార్జింగ్ అనేది లుక్ అనేది వస్తుంది. మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇట్లా మంచిగా కంప్లీట్లీ లుక్ అనేది వస్తుంది. మీకు ఐ హోప్ ఇది కూడా నచ్చింది. నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేసి గైస్ రీచబిలిటీ కర్సర్. ఈ రీచబిలిటీ కర్సర్ అనే అప్లికేషన్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఫ్రెండ్స్, మీరు మెన్యూ ఓపెన్ చేసినప్పుడు పైన చాలా యాప్స్ అనేటివి ఉంటాయి కదా, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే మీ ఫింగర్ అంత దూరం పోకుండా మీరు ఒకటే ఫింగర్తో యూజ్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లం తోటి అదిగాక మొబైల్ కింద పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి యాప్ ఓపెన్ చేయడానికి. అందుకని ఈ రీచబిలిటీ కర్సర్ అనే యాప్ వచ్చింది ఫ్రెండ్స్. దీంతో ఏం చేయాలంటే మీరు సింపుల్గా మీరు రీచబిలిటీ కర్సర్ యాప్ ఓపెన్ చేసేసి దీనికి అలో పర్మిషన్స్ ఇచ్చేసినాక ఇక్కడ లెఫ్ట్ నుంచి లెఫ్ట్కి పుష్ చేయగానే మీకు ఈ యాప్ కర్సర్ అనేది వస్తుంది. రైట్ నుంచి పుష్ చేసినా కానీ రైట్ నుంచి రైట్కి పుష్ చేసినా కానీ మీకు ఈ యాప్ కర్సర్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. మీరు జస్ట్ ఏం లేదు, ఇప్పుడు లెఫ్ట్ నుంచి లెఫ్ట్కి పుష్ చేయగానే ఇట్లా యాప్ కర్సర్ వచ్చినప్పుడు మీరు ఏ యాప్కి అయితే సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటున్నారో యాప్ దగ్గరికి వెళ్ళేసి స్టాప్ చేసేసి అక్కడ మీరు ఈ పెద్ద లాంగ్ బటన్ ఏదైతే ఉందో దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇక్కడ చూడండి ఓపెన్ అయిపోయింది. ఇంతే సింపుల్గా మీరు ఎట్లా యాప్ కర్సర్ తోటి ఏ యాప్ లాంగ్ ఉన్నా కానీ మీరు
సెలెక్ట్ అనేది ఈజీ మెథడ్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా వెళ్ళేసి ఏ యాప్ మీద అయితే వెళ్ళాలనుకుంటారో యాప్ మీదకి వెళ్ళేసి దాని మీద పాజ్ చేసేసి అక్కడ మీరు ప్రెస్ చేయగానే ఇక్కడ మీకు యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది. సింపుల్. అది కాక మీరు ఫ్రెండ్స్ ఎవరైనా చూసినా కానీ స్టైలిష్గా యూజ్ చేస్తున్నాడు మొబైల్, ఒక ప్రో మొబైల్ లాగా యూజ్ చేస్తున్నాడు. కొంచెం లుక్ కూడా డీసెంట్గా స్టైలిష్గా కొంచెం లుక్ కూడా ఉంటుంది. కొత్తదనం చాలామంది కోరుకుంటారు కదా ఫ్రెండ్స్, ఎవరైనా ఎందుకు కోరుకోరు. అందుకని ఈ అప్లికేషన్ అనేది నేను తీసుకొచ్చిన ఫ్రెండ్స్. ఐ హోప్ ఇది కూడా నేను నచ్చిన అనుకుంటున్నా. దీనిది కర్సర్ కూడా మీరు ఇంకా లాంగ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. యాప్ సెట్టింగ్స్లో ఉంటుంది, చూడండి కావాలంటే. ఇక్కడ స్వైప్ ప్యాడ్స్ అని ఉంది కదా, దాంట్లో ఇక్కడ లాంగ్ అనేది కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు లాంగ్ అనేది కూడా చేసేసుకోవచ్చు ఇట్లా. ఓకేనా? ఇక చూడండి, ఇప్పుడు నేను లాంగ్ చేసేసిన. ఇక చూడండి ఇట్లా దీన్ని సైజు అదంతా అనేది మీరు ప్రెస్ చేసుకొని లాంగ్ చేసేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఐ హోప్ ఇవన్నీ మీకు ఈ యాప్స్ అన్నీ నచ్చినాయి అనుకుంటున్నా. ఒకవేళ నచ్చితే కనుక కింద కామెంట్ చేయండి, ఏది నచ్చిందో కూడా లైక్ చేయడం మర్చిపోకండి. నచ్చకపోతే కనుక డిస్లైక్ చేసేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. ఇలాంటి అప్లికేషన్స్ ఇంకా మంచి అప్లికేషన్స్ అవన్నీ నేను తీసుకొని వస్తుంటా గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. లవ్ యూ గైస్.